నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। దేశ రక్షణలో సైనికుల త్యాగం ఎప్పటికీ మరవలేం। జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సాయుధ దళాల పతాకల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్। ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని వంటిది। చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్। భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్కు కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలు ప్రజా సంఘాల నేతలు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో శనివారం సాయుధ దళాల పతాక దినోత్సవం ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హోదాలో సైనిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఉండడం గర్వంగా ఉందన్నారు। జాతీయ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికుల త్యాగం ఎప్పటికీ మరవలేమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు। శనివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో సాయుధ దళాల పతాక దినోత్సవం ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఉండడం గర్వకారణమని అన్నారు। భారతదేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులను కాపాడుతున్న సైన్యం, నౌకాదళం, వాయుసేన వీర జవాన్లకు గౌరవం తెలుపుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న ఆర్మీ ఫారెస్ట్ ఫ్లాగ్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు। దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జవాన్లు, మాజీ సైనికులు, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు। భారత రక్షణలో సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సైనికుల సంక్షేమ నిధికి విరాళాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। దేశ రక్షణలో సైనికులు చలి, వాన, ఎండ, మంచును లెక్క చేయక విపత్తుల సమయంలో వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారన్న ఆయన వారందరికీ సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు। దేశ రక్షణకు సంబంధించి యువతలో అవగాహన కల్పించి వారిని సైన్యం, నౌకాదళం, వాయుసేన దళాల్లో చేరే విధంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు। జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్గా ఉండడం చాలా నాకు గర్వంగా ఉన్నది। ఎందుకంటే భారతదేశంలో చాలా వివిధతని కలిగినటువంటి దేశం, భౌగోళికంగా కూడా చాలా వివిధత ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వివిధ ఫోర్సులు మీరు పనిచేసి అక్కడ సంపూర్ణంగా సేవల్ని మీరు అందిస్తూ తర్వాత మీరు గడపాల్సినటువంటి జీవితావధి ఏముంది వారిని జాగ్రత్తగా చూసుకోమని భారతదేశం జిల్లా కలెక్టర్ని నమ్మి వాళ్ళకి బోర్డుకి చైర్మన్గా పెట్టడం జరిగింది। వీళ్ళందరినీ క్షేమంగా పెట్టడం, అలాగే వీళ్ళందరికీ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే, ఏమి సమస్యలు లేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది, సమాజానికి సేవ చేసేది, ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది కూడా మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డులో మనం చేస్తాం। ఏ గ్రామంలో ఉన్నా సరే ఆ గ్రామంలో మీకు లేదా ఏ పట్టణంలో ఉన్నా సరే లేదా మీ చుట్టుపక్కల మీ చుట్టాలు లేదా ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, ఆ సొసైటీ ఉండొచ్చు, అపార్ట్మెంట్లు ఉండొచ్చు, మీరు ఒక చాలా గౌరవాన్ని వాళ్ళ నుంచి మీకు ఉన్నది। ఈ నేపథ్యంలో అలాగే కొన్నిసార్లు దురదృష్టవశాత్ కొంతమంది మీలాగా సేవల నుంచి వెనక రాలేకపోతారు, వారు ఒక సుప్రీం సాక్రిఫైస్ని చేస్తారు। మొన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో ఈ అస్త్రశస్త్ర అని వెపన్స్ లాంచింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు నన్ను కూడా అతిథిగా పిలవడం జరిగింది। అక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించారు, వాళ్ళ ఒక బెటాలియన్, నా రెజిమెంట్, నాకు అప్పుచెప్పిన పనిని నేను పూర్తి చేసుకోవాలి। ఆ పూర్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కడి దాకా ఒక సైనికుడు వెళ్తాడంటే తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు। పెద్దవాళ్ళు పురాణంలో చెప్తారు, అన్ని త్యాగాలకినా చాలా గొప్పమైన త్యాగం
చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 87 మంది లబ్ధిదారులకు శనివారం చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు స్థానిక ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కూడా ఇవ్వలేదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 87 మంది లబ్ధిదారులకు శనివారం చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని నియోజకవర్గంలో 87 మంది లబ్ధిదారులకు 73,72,186 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం మొత్తం 6.50 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేదలకు చేతనందించామన్నారు. నిజంగా పేదల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని, ఎవరు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పార్టీ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మా నాయకులతో కలిసి, కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి వాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 667 మంది ప్రయోజనం పొందారు. 6,58,00,000 రూపాయలు చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇచ్చాం. అలాగే ఈ ఒక్కరోజే 87 మందికి దాదాపు 73 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ చాలామంది పేదవాళ్ళకి ఇది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఈరోజు నియోజకవర్గంలో చాలామందికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఎల్ఓసీలు చేశాం. గత జరిగిన 5 సంవత్సరాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కనీసం వాళ్ళ నాన్న పేరు మీదన్నా ఏ కుటుంబానికన్నా ఒక చెక్ ఇచ్చాడు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం సూపర్ 6 కార్యక్రమాలను కూడా కంప్లీట్గా, అంటే సూపర్ 6 మీకు తెలుసు, పెన్షన్స్ కానీ, మరి శ్రీశక్తి ప్రోగ్రాం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే రైతు భరోసా కానీ, అలాగే తల్లికి వందనం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఎక్కడ ఒక్క అడుగు తగ్గకుండా మరో పక్క నుంచి రాజధాని నిర్మాణం, మరో పక్క నుంచి పోలవరం నిర్మాణం అన్ని వైపుల నుంచి తీసుకెళ్తుంటే, డేటా సెంటర్ మేము తీసుకొచ్చాం వైజాగ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? మా నాన్న తీసుకొచ్చాడు, నేను తీసుకొచ్చానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు మీకు టైం ఇస్తే మీరేం చేశారన్నది జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవట్లా. అబద్ధాలు ఆటంలో మీరే మొదటి వరుసలో ఉన్నారనేది రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా అర్థమవుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున చీరాల ప్రజల్ని ఆదుకునే నిమిత్తం నేను ఖచ్చితంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం చీరాల పట్టణంలోని స్థానిక ముక్కొనపు పార్కు కూడలిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడని, ఆ మహనీయుని స్ఫూర్తితో రాష్ట్రంలో దళితుల సంపూర్ణాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి దేశంలోని ప్రజలందరికీ సమానమైన హక్కులు, స్వేచ్ఛ అందేలా అనువైన రాజ్యాంగాన్ని రచించారని కుల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగం జయరాజు అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం చీరాల పట్టణంలోని స్థానిక ముక్కొనకు పార్కు కూడలిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడని, ఆ మహనీయుని స్ఫూర్తితో రాష్ట్రంలో దళితుల సంపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో అణగారిన పేద, వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అది ప్రశ్నార్థమే. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఈరోజు మనవాదులు ఈ దేశం మాకు రాజ్యాంగం పనికిరాదని వాళ్ళు గంటపది చెప్తున్నారు. కానీ ఈ రోజున సామాన్యుడు కూడా అత్యున్నత పదవులు పొందుతున్నంటే అది కేవలం రాజ్యాంగం సంగతి ఈ యొక్క రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. మనకి ఓటు ఎలాంటి పోరాటం లేకుండా ఆర్టికల్ ప్రకారం మన ఆర్టికల్ మన ఓట్లకు అది డాక్టర్ అంబేద్కర్ అది ఈ యొక్క జనులు మర్చిపోతా ఉన్నారు. మిత్రులారా, రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16, 17 తర్వాత ఇవి అంటేతనాన్ని నిషేధించింది. ఆడవాళ్ళందరూ సమానమని ఆర్టికల్ 18 చెప్తాం. అదేవిధంగా ఆర్టికల్ 14, 20-30 మనం మత స్వేచ్ఛ ప్రసాదించింది. కానీ ఈ రోజున మత మార్పిడి చట్టం చేస్తూ ఉన్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని మేము చెప్తామని. అదేవిధంగా ఈ రోజున దేశానికి రాజ్యం అమలయ్యి 70 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు కూడా దళితుల మీద భయంకరమైనటువంటి దాడులు విశిక్ష చేస్తూ ఉన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో
ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకే లక్ష్యంగా సెయింట్ ఆన్స్ కళాశాల పనిచేస్తుందని కళాశాల ప్రాంగణ ఎంపిక అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలలో నిర్వహించిన ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైన కంపెనీ ప్రతినిధులు మొదటిగా కంపెనీ ఆవిర్భావం, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఎంపిక కాబోయే విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారన్నారు. కాగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు బీటెక్ ఈసీఈ విభాగం నుంచి 120 మంది, అలాగే ట్రిపుల్ ఈ విభాగం నుంచి 40 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలిపారు. మొదటగా జరిగిన వ్రాత పరీక్షలో ఈసీఈ విభాగం నుండి 90 మంది, ట్రిపుల్ ఈ విభాగం నుండి 28 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వార్షిక వేతనం, ఇతర అలవెన్స్లు ఇవ్వబడతాయని కళాశాల ప్రాంగణాల ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. Package differ from year to year. It starts from 25,000 rupees per month. It means 3 lakh per year. We select anybody. Probably if you got selected for the company need to provide a training on you. ఈ నెల 21వ తేదీన చీరాల వేదికగా నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన సన్నాహ సమావేశం శుక్రవారం రాత్రి చీరాల పట్టణంలోని భావనా ఋషి దేవాలయ సముదాయంలో నిర్వహించారు. సమావేశంలో హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 21వ తేదీన చీరాల వేదికగా నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పలువురు హిందూ సమ్మేళనాల నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. శుక్రవారం చీరాల పట్టణంలోని భావనా ఋషి దేవాలయ సముదాయంలో హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణపై హిందూ సమ్మేళనాల నిర్వహణ సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కార్యక్రమానికి సంబంధించి త్వరలో గోడ పత్రికను ఆవిష్కరణ, కార్యక్రమంలో పాటుగా అన్ని హిందూ సంఘాలను ఏకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. 21వ తేదీన నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసరపల్లి భువనేశ్వరి పీఠాధిపతి పరమహంస కమలానంద భారతి హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామ్, ఈ నెల 21వ తారీఖున జరిగే హిందూ సమ్మేళనకు గాను NRNPMHS స్కూల్లో హిందూ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ప్రతి హిందువులు, ప్రతి మహిళ ఈ కార్యక్రమం మన వంతు మనదిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కదలి రావాలి. ఇదే మా ఆహ్వానం. దీనిని RSS మరియు హిందూ సమ్మేళనం ప్రతి ఒక్కళ్ళు కలిసి నిర్వహిస్తున్నారు. ఇది మనందరిది కాబట్టి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఈ నెల 21వ తారీఖు ఆదివారం నాడు NRNPM హై స్కూల్లో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. దానికి గాను హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీకి హేమంత్ కుమార్ గారు అధ్యక్షులుగాను, మోహన్ రమణారావు గారు సెక్రటరీగాను, ఇతర సభ్యులను కూడా మొత్తం తీసుకున్నాము. 27వ తారీఖు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఒక 10,000 మందితో జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కమలానంద భారతి గారు విజయవాడ కేసరపల్లి వారు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, RSS సభ్యులు మరియు అన్ని సమాజాలు, మన హిందూ సమాజంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు కానీ ప్రతి కుటుంబం, ప్రతి గృహిణీలు, ప్రతి కుటుంబ సభ్యులు, ప్రతి కుటుంబాలు అన్నీ పాల్గొని చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన సముదాయంలో శనివారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పలువురు నిరుపేదలకు దళిత బహుజన పార్టీ నాయకులు దుప్పట్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చీరాల అంబేద్కర్ భవన్ వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి బడుగు బలహీన వర్గాలను అందలమెక్కించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా శ్రమించిన మానవతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఇటువంటి వ్యక్తి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, షరీఫ్, బుజ్జి, అబ్దుల్ సమద్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మన ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మన చీరాల నియోజకవర్గ పేద సోదరులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మన అంబేద్కర్ భవన్లోనే. ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే దీన్ని నిర్మించుకోవాలి. ఎందుకంటే చాలామంది మన చీరాల నియోజకవర్గం అంతా పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలిహీన చాలామంది ఉన్నారు, సోదరులు ఉన్నారు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మిత్రులారా, బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు, అనంతపురం రహదారితో పాటుగా
నామ్ హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను శనివారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన మెరుగైన చర్యలను అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం ప్రమాదకరమని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ వాహన చోదకులకు హెచ్చరించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు అనంతపురం రహదారితో పాటుగా నామ్ హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను శనివారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా పాతమాగులూరు ఎస్పీ కాలనీ వద్ద, పుట్టవారిపాలెం జంక్షన్, కొమ్మలపాడు జంక్షన్ వద్ద వాహనాల వేగ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా చర్యలపై ఎస్పీ ఉమామహేశ్వర్ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన మెరుగైన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గాను అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ ఆర్ఎండ్బి రహదారులపై గత 3 సంవత్సరాలుగా ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఎక్కడ చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలకు గల కారణాలు, రహదారుల ఇంజనీరింగ్ లోపాల వంటి అంశాలపై జిల్లా రోడ్డు సేఫ్టీ, హైవే, ఆర్ఎండ్బి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖల ముఖ్యాధికారులతో విస్తృత సమీక్షా సమావేశం జరిపినట్లు తెలిపారు. ఆ సమావేశంలో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అవలంబించాల్సిన విధి విధానాలను, అన్ని శాఖలు కలిపి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని స్పష్టం చేశారు. జిల్లాలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి, ఎస్పెషల్లీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్ లైక్ NS-16 కావచ్చు, 216 కావచ్చు, అదేవిధంగా నామ్ హైవేస్ ఏవైతే వెళ్ళకుండా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ జ్యూడిషియల్స్లో పాస్ అవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో అంటున్నారు ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్స్, ఆ రోడ్ యాక్సిడెంట్స్కి గల కారణాలు, ఇందులో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి తీరు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా అనాలిసిస్ చేసుకుని, ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవే అథారిటీస్ కానీ, అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీస్ కానీ, ఆర్ఎండ్బి వాళ్ళకి, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అదేవిధంగా రోడ్ ఇంజనీరింగ్ కరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిటి పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ కమింగ్ డేస్లో ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సంఖ్య ప్రత్యక్షంగా మేము సిఐ ఎస్ఐతో కానీ ఫీల్డ్ అధికారులు కూడా ఈరోజు ఈ ప్రాంతాలను కూడా ఫీల్డ్ విధించడం, అదేవిధంగా వీళ్ళందరూ కూడా సూచన ఇవ్వడం జరిగింది. బ్లాక్ స్పాట్స్ ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద, అదర్ ఇంపార్టెంట్ రోడ్స్ లో ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ చేపట్టాల్సిన కరెక్షన్ మెజర్స్ వాటర్ ప్లేసెస్ మీద చేయాల్సింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ రక్షణలో సైనికుల త్యాగం ఎప్పటికీ మరవలేం. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సాయుధ దళాల పతాకల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని వంటిది. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్కు కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలు ప్రజా సంఘాల నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.